నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి స్పేస్ లోకి చూడండి. మనకు కనిపించే యూనివర్స్ రెండు విషయాలతో ఏర్పడింది. అది మ్యాటర్ మరియు ఎనర్జీతో తయారైందని అనుకుంటాం. కానీ క్వాంటం ఫిజిక్స్ ప్రకారం యూనివర్స్ మొత్తం కూడా ఎనర్జీతోనే తయారైంది. ఒక ఆటంలోనూ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిని క్వార్క్స్ అనే మరింత చిన్న కణాలు తయారు చేస్తాయి. క్వార్క్స్ కూడా మ్యాటర్ కాదు, అవి ఎనర్జీ వల్లే ఉనికిలోకి వచ్చాయి. ఐన్స్టీన్ సూత్రం E=mc² కూడా మ్యాటర్, అది కూడా ఎనర్జీగా మారగలదని చెబుతుంది. దీని బట్టి యూనివర్స్ మొత్తం ఎనర్జీ అని తేలుతుంది. మన శరీరం కూడా ఎనర్జీ రూపమే. నిజానికి మనం ఒక ఆత్మ, అంటే ఎనర్జీ లేదా కాన్సియస్నెస్. మన శరీరం ఆత్మ వల్లే ఉంది. మనలో దాగి ఉన్న శక్తులన్నీ తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జి చాలా అవసరం. బయటి విషయాల కంటే మన లోపల ఏమి ఉందో తెలుసుకోవడం గొప్ప జ్ఞానం. నికోలా టెస్లా అన్నట్టు, మనిషి ఎనర్జీ ఫెనామెనాను ఎక్కువగా స్టడీ చేయడం మొదలు పెడితే అభివృద్ధి 10 రెట్లు వేగంగా జరుగుతుంది. మన మెదడు వేర్వేరు ఫ్రీక్వెన్సీలు విడుదల చేస్తుంది. అవి బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా వేవ్స్. వీటిలో ఆల్ఫా, థీటా వేవ్స్ ఎక్కువగా యాక్టివ్ అవుతే యూనివర్స్ తో మన కనెక్షన్ బలపడుతుంది. ఆ సమయంలో మన ఆలోచనలు రియాలిటీగా మారవచ్చు. ఋషులు, మునులు డీప్ మెడిటేషన్ ద్వారా ఈ స్థితిని చేరుకుని ఎన్నో శక్తులు పొందారు. మెడిటేషన్ వల్ల పినియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. దీన్నే మూడవ కన్ను అంటారు. ఇది ఓపెన్ అయినప్పుడు భవిష్యత్, గతం తెలుసుకోవడం, ఇతరుల ఆలోచనలు గ్రహించడం, రిమోట్ వ్యూయింగ్ వంటి శక్తులు సాధ్యమవుతాయి. ఇప్పుడు కొన్ని దిమ్మ తిరిగే సంఘటనక గురించి తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో మెరుపు పడిన వ్యక్తులు ప్రత్యేక శక్తులు పొందినట్లు రికార్డులు ఉన్నాయి. ఉదాహరణకు, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బ్రెయిన్ స్కిన్నర్ మెరుపు తగిలిన తర్వాత అతనికి హైయర్ సెన్సెస్, మైండ్ రీడింగ్ వంటి శక్తులు వచ్చాయి. మనలో దాగి ఉన్న శక్తులను బయటకు తీయటానికి మొదటి అడుగు మన జ్ఞానం. నాలెడ్జ్ ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ కావాలి. ఆ తర్వాత మెడిటేషన్, ఆత్మజ్ఞానం ద్వారా మన హైయర్ సెల్ఫ్ ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన పవర్ ని అనుభవించగలము. మీ టైం ని వేస్ట్ చేయకుండా 5 నిమిషాల లోపే ఈ ఫ్యాక్ట్ ఖతం చేసిన మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అలుగుతా.